అత్తమ్మ ఇగో అడవికి వచ్చినాం కదా మనం, వర్షం పడుతుంది, బస్ చూడడానికి మస్తుగా ఉన్నది. ఇగో రొయ్యలు వండుకుందాం అత్తమ్మ. రొయ్యలు వండుకుందామమ్మా. పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు సూపర్ ఉంటది అత్తమ్మ. చేపలు చూడు, ఈ మీసాలు, అబ్బో ఈ కండ్లు, అబ్బాబో చూస్తే మస్తున్నాయి అత్తమ్మ. ఇగో ఎట్లా తీసుకుందాం అత్తమ్మ చెప్పారా? తీయాలి, నేను చూపిస్తా. ఇట్లా తీయాలి వీటిని, ఇట్లా తీయాలి. ఈ తలకాయలు కూడా వేరే వండుకుంటారు అసలు. ఇంకా మనం వండుకోపోతున్నాయి అత్తమ్మ, పోతాయి, ముళ్ళు ఉంటాయి. మరి అబ్బో రొయ్యలకు ఉండయా? ఇక వీడు తీస్తే సూపర్ గా వచ్చింది అత్తమ్మ. ఇక ఇంతేనా? టైగర్ రొయ్యలు అంటారు వీటిని. వీటి మీసాలు ఇట్లుంటాయి, వీటిని టైగర్ రొయ్యలు అంటారు. అవునత్తమ్మ, అసలు ఎంత మంచిగా ఉన్నాయో. వీటిని శుభ్రం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. తీద్దామత్తమ్మ, తీసి శుభ్రంగా చేసి. దీనికి కాంబినేషన్ కోడిగుడ్లు, పచ్చి రొయ్యలు వండితే మస్తు ఉంటది. పీతల పులుసు తిన్నావా జ్యోతి ఎప్పుడైనా నువ్వు? ఒకసారి చేస్తారా? బాగుంటది తెలుసా, పీతల ఎగురు చాలా బాగుంటది. చేస్తా, పీతల ఎగురు కూడా చేస్తా, చాలా బాగుంటది. అవునత్తమ్మ. ఈ వర్షానికి ఇగో ఈ గుడిస, ఈ మంచము, మన ఎంజాయ్ అబ్బా అసలు వేరే లెవెల్ ఉంది అత్తమ్మ. అవును, ఎంత సూపర్ ఉందో అసలు. కానత్తమ్మ ఈ వర్షం కొంచెం దగ్గు కదత్తమ్మ, మంచిగా ఉండు. అబ్బా సూపర్ గా ఉండు అసలు. జ్యోతి, ఇంతకు ముందు రొయ్యలు పొట్టు తీసుకున్నాం కదా, వాటిని బియ్యం కడిగిన నీళ్లు పోసి కడుగుదాము. తర్వాత 4 సార్లు నీళ్లు పోసి కడుగుదాం. సరే అత్తమ్మ. జ్యోతి, రొయ్యలు బియ్యం కడిగిన నీళ్లు పెట్టి మంచిగా నీళ్లు పోసి ఉప్పేసి కడిగినాం కదా. ఇగో ఇప్పుడు దాంట్లో వండడానికి కావలసిన రొయ్యలు, పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు వండడానికి కావలసిన పదార్థాలు చూపిస్తా. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి రొయ్యలు, ఉల్లిగడ్డలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు. ఉడకబెట్టిన కోడిగుడ్లు. మనం వండేది 2 కేజీల రొయ్యలు. 2 కేజీల రొయ్యలకు 4 గుడ్లు వేస్తాను నేను. 8 గుడ్లు వేసుకోవచ్చు, 8 వేసుకోవచ్చు, 12 కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నూనె. ఇప్పుడు కూర పొయ్యి మీద వేసుకుందాం. ఫస్ట్ ధనియాలు వేపుకుందాం. కుండలలో వండుకొని తినాలన్న ఆశాయే. మరి ఏందత్తమ్మ ఈ వర్షం అదే కదా, వచ్చిన కాంచి వద్దు వద్దన్నా వస్తూనే ఉన్నది ఈ వర్షం. ధనియాలు వేసుకొని ధనియాలు వేయించుకోవాలి. కొంచెం ఈ గరం మసాలా కూడా కొద్దిగా వేగాలి. వానకు అన్ని ఒకటి తడుస్తుంది, ఒకటి ఇదే కాదు. రోట్లు వేసుకొని దంచుకుందాం. అల్లం ఎల్లిగడ్డ కూడా రోట్లు వేసుకొని దంచుకుందాం. సరే అత్తమ్మ. ఈసారి అందరం వద్దాం, ఇక ఒక్కళ్ళం వచ్చుడు కాదు కానీ అందరం వచ్చి వండుకొని తిందాం, చాలా బాగుంటది అప్పుడు. అవునత్తమ్మ. వేగినాయి అత్తమ్మ, చూడు వేగుతానే, కొంచెం వేగని. బాబా ఏం వర్షం అత్తమ్మ, పొద్దున్న ఆనందంగా ఉన్నది. అబ్బో ఈడ కాలేస్తే ఆడ జారుతున్నాం అత్తమ్మ. తీసి రోట్లో పోయి తీసి. ఆయిల్ వేసుకోవాలి. ఎంత అత్తమ్మ ఆయిల్? అన్ని వేగాలి కదా, బాగానే పడుతుంది. ఈ వర్షం వాటికి కట్టెలు కూడా సరిగా సహకరిస్తలేవు అత్తమ్మ మనకు. అదే కదా, కానీ మర్చిపోకుండా ఉండాలి కదా ఏది చేసినా. అవునత్తమ్మ. మరి ఎన్ని స్పూన్లు అత్తమ్మ? ఒక 6 గరిటెలు అనుకో. 6 గరిటెతో 2 కేజీలు రొయ్యలు అత్తమ్మ. 2 కేజీల రొయ్యలు, 8 గుడ్లకు. నూనె కాగని ఆగినాక గుడ్లు వేపుకోవాలి. ఫస్ట్ గుడ్లు ఫ్రై చేసుకోవాలి అత్తమ్మ. గుడ్లు నూనె లేపుకోవాలి. దంచాలి అత్తమ్మ. దంచాలి. కొంచెం గుడ్లు వేసుకునే ముందు లైట్ గా పసుపు వేసుకోవాలి. తర్వాతనే వేయచ్చు పసుపు.
ఎందుకు అత్తమ్మ గుడ్లు కలర్ రావడానికి? కలర్ కాదు, మంచిగా ఎగుతాయి, ఏగడం మంచిగా ఎగుతాయి. వేస్తున్నా గుడ్లు. సరే అత్తమ్మ. కలర్ రావడానికి అత్తమ్మ పసుపు వేసింది. కలర్ రావడానికి మంచిగా పైన ఇట్లా అట్టులా కడుతుంది అన్నట్టు. బాగుంటది. జ్యోతి గుడ్లు ఎగిపోయినాయి, తీయను అత్తమ్మ నేను తీస్తాను కానీ. తర్వాత ఆవాలు జీలకర్ర ఇగో ఇన్ని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఎన్ని అత్తమ్మ? 2 కేజీలు కదా, 3/4 కేజీ ఉల్లిపాయలు. పక్కన అయితే వస్తుంది అత్తమ్మ. అప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉన్నదో. అదే కదా అత్తమ్మ, గలగల ఆన్ సౌండ్ వస్తుంది అసలు మంచిగా అత్తమ్మ. సెలయేరు బారినట్టున్నది. అవును, అసలు గుడాలు పోసుకొని ఒక అల్లు బాటిల్ తెచ్చుకొని తాగాలి అత్తమ్మ. పుదీనా ఎంత అత్తమ్మ? పుదీనా ఒక చిన్న కట్ట, పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసుకున్నాయి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాం, కొంచెం తర్వాత వేసుకుందాం. సరే అత్తమ్మ. మంచిగా గుడాలు ఉంటాయి కదా అత్తమ్మ, గుడాలు, శనగ గుడాలు, కంది గుడాలు. కళ్ళు తాగి మందు తాగిన వాళ్ళే ప్రశాంతంగా ఉన్నారు. ఏ నొప్పి లేదు, ఏ రోగం లేకుండా. ఏది తినకుంటుంటే మన పరిస్థితి. ఒక 5 నిమిషాలు మగ్గాలి అత్తమ్మ. మంచిగా మగ్గాలి. మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎంత అత్తమ్మ? కొంచెం ఉప్పు వేసుకుంటే రుచికి సరిపడా ఉప్పు. అంటే ఉప్పు మనం లెక్క చెప్తే అందరు ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకుంటారు కదా అత్తమ్మ. ఉప్పు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎక్కువ వేయరు కదా అత్తమ్మ. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎక్కువ వేయరు కాబట్టి ఎవరికి నచ్చినంత వాళ్ళు, ఎవరికి అంటే వాళ్ళు మూత పెడితే మగ్గుతుంది. ఎంతసేపు మగ్గాలి అత్తమ్మ? మగ్గాలి మంచిగా, ఎర్రగా వల్ల ఉల్లిగడ్డలు కొంచెం. మళ్ళీ రొయ్యలు వేస్తాం కదా, రొయ్యలు మాడిపోయి, రొయ్యలు అయ్యేసరికి అవి మాడిపోతుంది. అడవిలా వండుకొని తింటే అది వేరే ఉంటది, అది వేరే ఉంటది అత్తమ్మ. ఇప్పుడు పసుపు 2 స్పూన్లు. మన ఇప్పుడు ఏంటంటే అందరు గ్యాసులు వాటికి వీటికి అలవాటు పడి మంచి కట్టెల పొయ్యి మీద వండుకొని కుండలలో వండుకుంటే దీని రుచి దేనికి రాదత్తమ్మా. రాదు. మంచిగా రోట్లో దంచుకున్న ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 6 స్పూన్లు అనుకో, 6 స్పూన్లు. కానీ పొయ్యి మీద వండిన వంట వేస్తామ్మా. మరి దీని మీదకి ఏది రాదు. అదే ఏందో చేతగాక ఇయ్యాలి రేపు. ఇప్పుడు ఇంటికి టైగర్ రొయ్యలు, రొయ్యలు తిని అద్దిరిపోవాలి అందరు. అత్త చేసుకోవాలి. అత్త చేసినాక తిరిగి ఉంటుంది ఇక అందరు చేసుకోవాలి దీన్ని. అత్త చేస్తే తిరిగి ఉంటుందా? అది మగ్గే వరకు టైం పడుతుంది. దాన్ని కాసేపు వదిలేయాలి. కట్టెల పొయ్యి కదా, గ్యాస్ అయితేనేమో గ్యాస్ అయినా కాసేపు వదిలేయాలి. అయినా స్విగ్గీ జొమాటోల కన్నా అత్తమ్మా ఈ కట్టెల పొయ్యి మీద మంచిగా కుండలు వండుకొని తింటే ఏ రోగాలు రావు, ఏ నొప్పి రాదు, ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు, అవసరం ఉండదు. ఈ కుండకు కట్టెల పొయ్యికి చెక్క గంటతో కలుపుకోవాలి. నీళ్ళు గంటతో కలిపితే కుండ తొందరగా పాడైపోతుంది. అవునత్తమ్మా. నీళ్ళు ఎగిరిపోయినాయా చూడు. ఆయిల్ పైకి వచ్చింది అత్తమ్మ. ఆయిల్ పైకి ఇప్పుడు వచ్చుడు కాదు, లాస్ట్ కి రావాలి ఆయిల్ పైకి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కారం ఎంత అత్తమ్మ? నేను అందాజ వేస్తానా, కానీ ఒక 10 స్పూన్ల కారం. టీ స్పూన్ తోని రేపు కారం గట్టిగా తింటేనే ఏది ఉండదు అత్తమ్మ. అలవాటు చేసుకోను ఫస్ట్ కారం తిన. మస్తు తింటున్నా అత్తమ్మ ఈ మధ్యన. కారం ఉప్పు గట్టిగా తింటేనే బీపీ రాదు, షుగర్ రాదు. ఉప్పు అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఉప్పు రుచికి సరిపడా అత్తమ్మ. రుచికి సరిపడా కలపాలి అత్తమ్మ. ఇక అది మంచిగా డ్రై అయిన తర్వాత ఇట్లా కోడిగుడ్లు వేపుకుంటే ఎంత బాగుంటుంది.
ఇంత బాగా తీసినావా మా పొట్ట అయితే ఆహా అబ్బా బాగానే నీ కొడుకు తీసిండు అమ్మో నా మీద. అదే మరి ఏం చెప్తున్నా, కోడలంటే సులువు అత్తలకి. బాగానే నేర్పించిరు నీకు పని. నీ కొడుకులమ్మా చేసింది ఆ పని, నేను కాదు. మా కొడుకులు తీసిరేంది? అవును, నీ కొడుకులే తీసిరు. మేము తీస్తాం పొట్ట ఎక్కడున్న పొట్ట అక్కడనే ఉన్నది. ఎంత కొడుకులు తీస్తా అంటే నువ్వేం చేస్తావు? ఎంతైనా అత్త అత్త అనిపించుకుంటావు కదా అత్తమ్మ. నువ్వేం చేస్తావు నా కొడుకులు తీస్తా అంటే? చెయ్యాలి, మొగుడు పిల్లవన్నాక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. చెయ్యొద్దని ఎవరన్నారు? చెయ్యాలి. ఇగో ధనియాల పొడి, రోట్లే దంచుకున్న ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి. కొంచెం మన తెలంగాణలో గ్రేవీ వేసుకుంది. ఏది ఎట్లా వండుకోవాలో అట్లా వండుకోవాలి ఉంటది అసలు. అదే ఏది ఎట్లా వండుకోవాలో అట్లా వండుకోవాలి. తాగాలి అసలు. ఈసారి పులుసు పెడతా. సరే అత్తమ్మ, పులుసు పెడతా. అయిపోయిందమ్మా. రొయ్యలు, పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు రెడీ. ఒక 5 minutes ఉంచాలా దించాలి? దించేసే, అది కుండ వేడికి అది దగ్గరికి అవుతుంది. దించుదామా? దించాలి. ఇగో అయింది. ఒక 5 నిమిషాలు ఇట్లనే కుండలు ఉంటాయి, ఇది ఇట్లనే ఉడికిపోతుంది. ఇగో గుడ్డు, ఇగో రొయ్యల కర్రీ, పచ్చి రొయ్య. ఎంత సూపర్ ఉందో అత్తమ్మ అసలు. రొయ్యలు, కోడిగుడ్డు అత్తమ్మ. ఇగో తినిపించుకుందాం అత్తమ్మ. ఇగో అత్తమ్మ, సూపర్ అత్తమ్మ అసలు సూపర్. అడవిలో వర్షంలో రొయ్యలు, గుడ్డు అసలు వండుకొని తింటే అసలు మై మర్చిపోవాలి. గుడ్డు అందరు కూడా వండుకోవాలి, చాలా బాగుంది. అందరు వండుకొని టేస్ట్ చేసి తిని ఎలా ఉందో చెప్పండి మాకు.